స్టూడెంట్స్ వెల్కమ్ టు శివా ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే క్లౌడ్ సర్వీస్ మోడల్స్. సో ఈ క్లౌడ్ అనేది మనకి ఎలా డెవలప్ చేశారు అంటే ఈ సర్వీస్ మోడల్ని బేస్ చేసుకుని డెవలప్ చేశారు. సో అవేమేంటి అంటే చూడండి, ఫస్ట్ వన్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, సెకండ్ వన్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్, థర్డ్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. ఇట్లాగా 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఈ 3ని బేస్ చేసుకుని మనకి క్లౌడ్ అనేది డెవలప్ చేశారు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, సాస్ అంటారు. సో చూడండి, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అనే దాని గురించి ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సాస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆన్ డిమాండ్ సాఫ్ట్వేర్ అంటున్నారు. సో చూడండి, ఈ పాయింట్ మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అంటే సాస్ అనేది ఏంటి, ఎవరిని పిలుస్తున్నారు, దీన్ని ఆన్ డిమాండ్ సాఫ్ట్వేర్ అంటున్నారు. సో ఇది మంచి డిమాండ్గా ఉన్న సాఫ్ట్వేర్, ఓకేనా. ఇట్ ఈస్ ఆల్సో ఏ సాఫ్ట్వేర్, బట్ డిమాండ్గా ఉన్న సాఫ్ట్వేర్. సో ఇంకా చూడండి, ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ అంటే సాస్ అనేది ఒక సాఫ్ట్వేర్ అని చెప్తున్నారు. నెక్స్ట్ అదేవిధంగా ఇన్ విచ్ ద అప్లికేషన్స్ ఆర్ హోస్టెడ్ బై క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్, ఇది సాఫ్ట్వేరే. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఇన్ విచ్ ద అప్లికేషన్స్ ఆర్ హోస్టెడ్, ఈ అప్లికేషన్స్ అనేవి హోస్ట్ చేయబడుతున్నాయి ఎవరి చేత, బై ఏ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ చేత మనకి ఇక్కడ ఇవి హోస్టింగ్ చేయబడుతున్నాయి. సో అంటే ఇక్కడ చూడండి, ఈ 3 పార్ట్స్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది సాఫ్ట్వేర్, ఓకేనా. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏంటంటే డెవలప్మెంట్ కింద యూజ్ చేస్తారు. ఇది వచ్చేసరికి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ ఇది సాఫ్ట్వేర్ కాబట్టి ఏం జరుగుతుందంటే మనకి క్లయింట్ కంప్యూటర్ ఉంటుంది కదా, క్లయింట్ కంప్యూటర్. సో ఈ క్లయింట్ కంప్యూటర్లో అతను ఏం చేస్తాడంటే ఏదైనా డేటాని సెర్చ్ చేస్తాడు. ఎలాగా, ఒక అప్లికేషన్ని బేస్ చేసుకుని, అతను అంటే ఇంటర్నెట్ని బేస్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్రోమ్ అనే ఒక బ్రౌజర్ ద్వారా క్లౌడ్లో అంటే ఇంటర్నెట్లో ఉన్న డేటాని ఇతను ఏం చేస్తాడంటే యాక్సెస్ చేసుకుంటాడు, ఓకేనా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ దీన్ని అంతా హోస్ట్ చేసేది ఎవరు, ఇక్కడ అప్లికేషన్ అనేది ఇతను యాక్సెస్ చేస్తున్నాడు. కానీ డేటాని ఇక్కడి నుంచి ఇక్కడికి పంపించేది ఎవరంటే చూడండి, ఈ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అనే వాళ్ళు అక్కడ ఉన్న డేటాని ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉంటారు, ఓకేనా. నెక్స్ట్ ఇంకా చూడండి, యూజర్ కెన్ యాక్సెస్ దీస్ అప్లికేషన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ వెబ్ బ్రౌజర్. సో ఇక్కడ ఈ డేటాని యాక్సెస్ చేయాలంటే యూజర్కి ఏం కావాలి, ఇంటర్నెట్ కనెక్షన్ ఒకటి కావాలి, వెబ్ బ్రౌజర్ అనేది ఒకటి కావాలి. సో ఇప్పుడు ఇక్కడున్న ఈ స్ట్రక్చర్ని, ఈ యొక్క డయాగ్రామ్ని చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, ఫస్ట్ ఇక్కడ క్లయింట్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. ఇదిగో క్లయింట్స్ అనే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఓకేనా. వీళ్ళకి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉంది. ఇదిగో చూడండి, కనెక్షన్ ఇచ్చేసాను. ఇంటర్నెట్కి వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్. సో చూడండి, ఇక్కడ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అన్నాను కదా. సో క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు. నెక్స్ట్ అదేవిధంగా ఇది దేనికి సంబంధించింది, సాస్కి సంబంధించింది, ఓకేనా, ఆఫరింగ్ సాస్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే మెయిన్ టాపిక్ ఏంటి, సాఫ్ట్వేర్ కదా. సో ఏం చేస్తుందంటే ఇక్కడ ఇతను మనకి డేటా అంటే క్లయింట్స్ అనే వాళ్ళు ఇక్కడ ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకొని వాళ్ళ రిక్వెస్ట్ అనేది పెడితే ఈ సర్వీస్ ప్రొవైడర్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే అప్లికేషన్స్ని, ఇదిగో చూడండి, అప్లికేషన్స్ని ఈ క్లయింట్స్కి సెండ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు చూడండి, సాస్ ప్రొవైడ్స్ అండ్ అప్లికేషన్, సాస్ అనేది ఏం చేస్తుంది, అప్లికేషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ ఫ్రమ్ ద సర్వీస్ ప్రొవైడర్స్, సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి సాస్ అనేది అప్లికేషన్స్ని ఇక్కడికి పంపించేసేస్తూ ఉంటుంది, ఓకేనా. సాస్ పని ఏంటి, ఇక్కడ మెయిన్గా అప్లికేషన్స్ని పంపించడం, అది మెయిన్ టాస్క్, ఓకేనా. ఎక్కడి నుంచి చూడండి, సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర నుంచి అప్లికేషన్స్ అనేవి వీళ్ళకి క్లయింట్స్కి సెండ్ చేస్తూ ఉంటుంది, ఓకేనా. మెయిన్ అదే టాపిక్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ద అప్లికేషన్స్ ఆర్ యాక్సెసిబుల్, అప్లికేషన్స్ అనేవి యాక్సెస్ చేసుకుంటున్నారు ఎవరు, ఇదిగో వీళ్ళకి యాక్సెస్ చేసుకునేది, ఇక్కడ ఉన్న అప్లికేషన్స్ ఇక్కడికి యాక్సెస్ చేసుకుంటున్నారు కదా. యాక్సెసిబుల్ ఫ్రమ్ వేరియస్ క్లయింట్ డివైజెస్ లైక్ బ్రౌజర్స్. సో ఇక్కడ ఇతని దగ్గర ఒక బ్రౌజర్ ఉంది, ఇతని దగ్గర ఒక బ్రౌజర్ ఉంది, ఇక్కడ దగ్గర ఒక బ్రౌజర్ ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ బ్రౌజర్ని బేస్ చేసుకొని అప్లికేషన్స్ని యాక్సెస్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ చూడండి, ద సాస్ ప్రొవైడర్స్ మేనేజెస్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి. ఇదిగో చూడండి, ఈ సాస్ ప్రొవైడర్స్ ఉన్నారు చూసారా, ఈ ప్రొవైడర్స్ అనే వాళ్ళు అన్నింటినీ మేనేజ్ చేస్తారంట. అవేంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేనేజ్ చేస్తారంట, నెక్స్ట్ నెట్వర్క్ని మేనేజ్ చేస్తారు, సర్వర్స్ని మేనేజ్ చేస్తారు, స్టోరేజ్ని మేనేజ్ చేస్తారు, ఆపరేటింగ్ సిస్టమ్ని మేనేజ్ చేస్తారు, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని కూడా ఇక్కడ ఏం చేస్తున్నారంటే మేనేజ్ చేస్తారు. అవేంటి, ఎగ్జాంపుల్కి .NET, జావా ఇట్లాంటివన్నింటినీ ఈ చూడండి సాస్ సర్వీస్ ప్రొవైడర్లు అనే వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు, ఓకేనా. సో మెయిన్ ఇంకేంటంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా ఇక్కడ సింపుల్గా చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ అడ్వాంటేజ్లు ఏంటంటే సాస్ ఈజ్ ఈజీ టు బై, సాస్ అనేది ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఎందుకంటే చూడండి, మంత్లీ వైజ్గా కొనుక్కోవచ్చు, దీన్ని ఇయర్లీ వైజ్గా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఆర్గనైజేషన్స్ అనేవి వీటిని యాక్సెప్ట్ చేస్తున్నాయి. సో అందువల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే అది ఈజీగా బై చేసుకోవచ్చు. చూడండి, సాస్ ప్రైస్ ఈజ్ బేస్డ్ ఆన్ మంత్లీ ఉండొచ్చు, లేదంటేనేమో మనకి యాన్యువల్ ఇయర్లీ వైజ్గా ఉండొచ్చు. సాస్ అలౌస్ ఆర్గనైజేషన్స్ టు యాక్సెస్ బిజినెస్ ఫంక్షనాలిటీ అట్ లో కాస్ట్లోనే
యాక్సెస్ చేసుకునేటట్టు ఇక్కడ ఉంది. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి చూడండి, కస్టమైజేషన్ అన్నాడు. కస్టమైజేషన్ మీనింగ్ ఏంటంటే మనకి ఓల్డ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఓకేనా. మనం ఏంటంటే ఒక కొత్త సాఫ్ట్వేర్ తయారు చేయాలి, బట్ అది ఎలా ఉందంటే రిలేటెడ్గా ఉంది, ఓల్డ్ అప్లికేషన్కి రిలేటెడ్గా ఉంది. సో ఏం చేస్తాం, దానికి చిన్న మోడిఫికేషన్స్ చేసేసి మనం కొత్త అప్లికేషన్ తయారు చేయాలి. యాక్చువల్గా ఏంటంటే ఇది చాలా డిఫికల్ట్ టాస్క్. సో ఇలాంటి డిఫికల్ట్ టాస్క్ని ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ SaaS అనేది చాలా సింపుల్గా చేస్తుంది. ఓల్డ్ అప్లికేషన్స్ నుంచి న్యూ అప్లికేషన్స్ అనేవి ఈజీగా డెవలప్, అంటే కొత్త కోడ్ని యాడ్ చేసి ఈజీగా డెవలప్ చేసేస్తుంది. సో అందుకని కస్టమైజేషన్ అనేది ఇది మెయిన్ అడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు SaaSలో. తర్వాత వచ్చేసరికి చూడండి, బెటర్ మార్కెటింగ్. సో ఇక్కడ ఏంటంటే SaaS అనేది ఇక్కడ న్యారో మార్కెట్ అనేది ప్రొవైడ్ చేసింది. సో న్యారో మార్కెట్ని ప్రొవైడ్ చేయడం అయ్యే వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ కాస్ట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఓకేనా. బట్ ఏంటంటే ఎక్కడైనా సరే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో ఈ న్యారో మార్కెట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెక్యూరిటీ అనేది కూడా మెయిన్ అడ్వాంటేజ్ కింద ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, SSL అంటే ఏంటంటే సెక్యూర్ సాకెట్ లేయర్ అనేది ఒకటి యూజ్ చేస్తారు. సెక్యూర్డ్ సాకెట్ లేయర్ అనేది, సో ఇది ఏంటంటే అడ్వాన్స్డ్ వర్షన్. సో ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే సెక్యూరిటీ అనేది మనం ఈజీగా ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా. వాళ్ళ డేటా మొత్తానికి ఈజీగా యూజ్ చేయొచ్చు, ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, మోర్ బ్యాండ్ విత్ అనేది ఉంది. బ్యాండ్ విత్ అనేది మోర్ ఉంది అంటే ఎక్కువగా ఉంది. దేనికి, SaaS అనే దానికి. చూడండి, బ్యాండ్ విత్ ఆర్ ఇంక్రీజ్డ్ గ్రేట్లీ ఇన్ రీసెంట్ మంత్లీ అండ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇంప్రూవ్మెంట్ ఆర్ హెల్పింగ్ ద డేటా ఫ్లో. ఇక్కడ క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ చేశారు. డేటా ఫ్లో అనే దాన్ని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. మెయిన్ ఏంటి, బ్యాండ్ విత్ అనేది స్పీడ్గా ఉంటే మనకేంటంటే డేటా ఫ్లో అనేది చాలా ఈజీగా జరుగుతూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి చూడండి, డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుందాం. డిసడ్వాంటేజ్లో కూడా ఏంటంటే మనకి మెయిన్గా 3 ఉన్నాయి. ఆ 3 గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి చూడండి, టోటల్ డిపెండెన్సీ ఆన్ ఇంటర్నెట్. సో మనం అసలు యాక్చువల్గా క్లౌడ్ గురించి చెప్పుకునేటప్పుడే చెప్పాను, ఇంటర్నెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని. సో అలాగే SaaSకు కూడా ఇంటర్నెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంటర్నెట్ అనేది ఉంటే మాత్రమే ఇది వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వదు. సో నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్నెట్, ఇంకో పాయింట్ కూడా రాసుకోవచ్చు. ఇంటర్నెట్ అనేది కూడా ఏంటంటే స్ట్రాంగ్గా కనెక్ట్ అయి ఉండాలి. ఓకేనా. అంటే కనెక్షన్స్ అంటే ఇంటర్నెట్ అనేది స్పీడ్గా ఉండాలి. స్లోగా ఉంటే ఇక్కడ పాసిబిలిటీ అవుతుంది. ఇది సెకండ్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, స్విచ్చింగ్ బిట్వీన్ ద SaaS వెండర్స్ ఈజ్ డిఫికల్ట్. సో ఇక్కడ ఏంటంటే వెండర్స్ ఉంటారు కదా, ఆ వెండర్స్కి ఒక డేటా అంటే ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకరి దగ్గర డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా లేటెన్సీ అంటారు, అంటే లేట్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగా యాక్చువల్గా ఏంటంటే చూడండి, ఇక్కడ డేటా అండ్ అప్లికేషన్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ క్లౌడ్ అట్ వేరియబుల్ డిస్టెన్స్. సో చాలా డిస్టెన్స్లో మనకి ఎక్కడో డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. సో అక్కడి నుంచి మనకి కస్టమర్స్కి, ఎండ్ యూజర్స్కి డేటా అనేది రావాలి. సో డేటా అనేది స్పీడ్గానే వస్తుంది. బట్ ఏం జరుగుతుందంటే వాళ్ళు మిల్లీ సెకండ్స్లో వాళ్ళు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. మిల్లీ సెకండ్స్లో డేటా రావాలని చూస్తూ ఉంటారు. సో సమ్ సిచ్యువేషన్స్లో కొన్ని సిచ్యువేషన్స్లో ఏం జరుగుతాయంటే డేటా అనేది కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మనకి ఏంటంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అనే కాన్సెప్ట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అనే దాని గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం.